మీరు క్లోజ్ ఫ్రెండ్స్ బడి అంటే నిద్రలు పల్లె నిద్రలు చేసిర్రు. ఒకప్పుడు ఇంత క్లోజ్గా ఉంటే మీరు ఎస్డిఎఫ్లో మీరు పిలిస్తే నేను కూడా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ వచ్చిన మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మరి అక్నూరు మురళి సార్ మీద. అంటే మీ మధ్యలో ఏమన్నా చిన్న పొరపాటు అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు వెనకట మా ఆయన చెప్పేది సార్ కొత్త తాళ్ళేదాకా చూడాలి రా అయ్యగారు తాగంది అని. నేనేమనుకున్నా సగం తాళ్ళ దాకానే చూసి సోపత అయినా నేను సగం తాళ్ళ దూకి అయ్యగారే తాగేటోడు కాదనుకున్నా. కానీ కొత్త తాళ్ళు దాకా చూస్తే అయిపోవు. ఆ కొత్త తాళ్ళ కాడికి వచ్చినాక ఆయన కూర్చొని కళ్ళు దాకా కాడికి వచ్చింది ఆయన. అసలు ఏంది మీకు ఇప్పుడు ఇది కాస్త మాలమాదిగా గొడవ కాస్త అక్నూరు మురళి ఎస్డిఎఫ్ వర్సెస్ పృథ్వీరాజ్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోనే అన్నట్టు ఎక్కువ నడుస్తుంది. ఆయనతో నాకు వ్యక్తిగత పంచాయతీ లేదు, ఆయనతో అయ్యేది లేదు, ఆయనతో నేను కాదు కూడా. అది పక్కకు పెట్టేసి నేను ఆయన వ్యక్తిగతంగా దూషించదలుచుకోలే కూడా నేను. కానీ తీసేసి ఎప్పుడైతే నేను వర్గీకరణకు సమర్థించుకుంటా నేను మొట్టమొదటి మీటింగ్ నేను విమలక్క పోయినామో ఆ కళాకారులు కొంతమంది బీసీ కళాకారులు అందరినీ పిలిచిన క్రమంలో నన్ను విమలక్కను ఇన్వైట్ చేస్తే నేను పోయి కూర్చుంటే అదే రోజు సేమ్ నేను ఇంటికి వచ్చే లోపల మెసేజ్ ఉన్నది ఆకునూరు మురళి దగ్గర నుంచి. పృథ్వీ ఇక నువ్వే నువ్వు చదువుతా అంటే చూపిస్తా. ఇక నేను అంతా ఆల్రెడీ చదివి వినిపించిన. కానీ వీళ్ళిద్దరు ఎందుకు అటెండ్ అయినరు? మందకృష్ణ ఇస్ బీజేపీ గాయ్, అక్కడికి ఎట్లా పోతారు? సూత్రప్రాయంగా నేను కూడా వర్గీకరణకు నేను వ్యతిరేకిస్తలేను, కానీ వీళ్ళిద్దరు ఆ మీటింగ్కి ఎట్లా పోతారు అని చెప్పని అన్నాడు. దీని మీద నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగినారు. దాని మీద కొద్దిగా చర్చ అటు ఇటు జరిగింది. దాని తర్వాత ఇంకా సీరియస్ అలిగేషన్స్ వేసారు. మందకృష్ణ పెద్ద అంటే వసూళ్లు చేసిండు మొత్తం డాక్టర్ల దగ్గర, ఇంజనీర్ల దగ్గర. అసలు ఎంఆర్పిఎస్ అంటే దళితులు అనేటోళ్ళు తలెత్తుకోలేకుండా చేసిరు. ఇవన్నీ అని చాలా పెద్ద పెద్ద మాటలు పెట్టి క్యాస్టిస్ట్ అది ఇది అని చెప్పని పెట్టిండ్రు మొత్తం. నేనన్నా క్యాస్టిస్ట్ అంటే నువ్వు క్యాస్టిస్ట్ కదా, నువ్వు పోలేదా? మాల సంఘం మీటింగ్లో నువ్వు పోలేదా? ఆకునూరు మురళి బొచ్చాడు మాల సంఘం మీటింగ్ మీద. ఈయన చూపించేది బయట ఒక తిరిగి ఉంటుంది, లోపల ఒక తిరిగి ఉంటుంది. ఈయన పోయి నేను ఎవరన్నా బోకేలు గీకెళ్ళి నేను ఇవన్నిటికీ చాలా దూరం, నేను బోకే బ్యాచ్ కాదని మాట్లాడతాడు. ఈయన పోయి సెక్రటేరియట్ లాడ పోయి ప్రతి ఒక్కటి ఈయనకి పోస్ట్ రాగానే, కమిషన్ పోస్ట్ రాగానే సెక్రటేరియట్ లో మొత్తం ప్రతి ఒక్కొక్క మంత్రి దగ్గర పోయి బోకే ఇచ్చి ఫోటో దిగిండు. ఆఖరికి ఈయన పోయి ఇవన్నీ ఈయన అంటాడు మంది గురించి మాట్లాడేటప్పుడు ఇట్లా మాట్లాడతాడు. ఆయన చేసేది మొత్తం అవే, చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది ఉంటుంది కదా, గట్లుంటుంది అన్నట్టు ఈయన ముచ్చట. ఇదంటే ఏంటంటే కొంచెం ట్రావెల్ చేసిన తర్వాత కొంచెం అర్థమైంది. కానీ అట్లీస్ట్ చూద్దాం ఈ మనిషిని ఇంకా ఒక మహత్తరమైన ఒక యజ్ఞం ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థను తెలంగాణలో మార్చాలి. నేను ఎప్పుడో యూనివర్సిటీ ఇక్కడ చదువుకున్న కాలం నుంచి విద్య గురించి మార్పు జరగాలనే ఆలోచనతో జరుగుతున్నటువంటి ప్రయాణంలో సరే తన కూడా వస్తా అంటే సరే పా అని చెప్పని కలుపుకొని పోయే క్రమంలో దీంట్లో పోయినా ఆయన రాకముందు నుంచి మేము జనంలో పనిచేస్తున్నాం కదా. నాకు జస్ట్ మేము ఎస్డిఎఫ్ లో నేను జాయిన్ కాక ముందు ఆయన ఎప్పుడైతే భూపాలపల్లి కలెక్టర్ అయిపోయిన తర్వాత ఆంధ్రాలో పోయి ఎప్పుడైతే పని చేసుకుంటూ ఉన్నాడో అప్పుడు ఒక మీటింగ్ లో మాకు మా దగ్గర ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ దగ్గర పరిచయం అయ్యింది. ఫస్ట్ టైం పరిచయం అయ్యి అప్పుడు మాట్లాడితే నువ్వు కూడా అదే సేమ్ లైన్స్ లో ఉన్నావు కదా, నేను కూడా అదే వర్క్ చేయదలుచుకున్నట్టే సరే కలిసి వస్తున్నాడు కదా కలిసిపోదాం అనే ఆలోచనతోటి వర్క్ చేసినాము. కానీ ఇప్పుడు మేము అంతా వర్క్ చేసినాము, మొత్తం పుస్తకాలు తీసినాము, ఎడ్యుకేషన్ ఎట్లా ఉండాలి ఏంటిది అనేది మొత్తం తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కమిషన్ నువ్వు చేసేది ఏంటి? ఆల్రెడీ మనం అది అంతకుముందు మొత్తం కమిటీ అంతా మాదంతా ఎస్డిఎఫ్ అంతా కూర్చొని చేసినవి తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టుర్రు నాయన. మండలానికి ఒక 5 బళ్ళు కావాలి తెలంగాణలో, ఓ 50,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉంటే విద్యా వ్యవస్థనే మారిపోతుంది మొత్తం అని చెప్పి అంతా తయారు చేసినాం. కొత్త ఈయన చేసేది ఉన్నది. ఇప్పుడు 10,000 కోట్లు గవర్నమెంట్ సపోజ్ ఇచ్చింది అనుకో, ఇస్తేనన్నా నేను 10,000 కోట్లు ఇచ్చింది కాబట్టి నేను ఇన్ని బడులు చేస్తాను నేను చెప్పని ఒక 100 బందో బడిలో 200 బడిలో 500 బడిలో నేను చేసేందుకు నాకు ఇట్లా ఇచ్చిందని సలహాలు సూచనల కమిటీ. నీ సలహాలు రాకముందే బడులు మొదలు పెట్టిండు కదా, అంటే నీది ఉట్టిదే అన్నట్టే కదా, ఉట్టిదే కదా. నువ్వు వచ్చిన ఇన్ని రోజులు అయింది. ఇప్పుడు యూనివర్సిటీకి 500 కోట్లు అని బడ్జెట్ లో పెట్టిర్రు, 5 రూపాయలు కూడా ఇచ్చిన లేదు ఇప్పుడు దాకా, ఇయ్యలేదని చెప్తున్నారు. మరి నువ్వు ఏం చేస్తున్నట్టు? సలహాలు సూచనలు అంటే ఈయనకు ఒక కారు కావాలి, ఒక పొజిషన్ కావాలి. నువ్వు ప్రజల గురించే పని చేస్తాను, నా శేష జీవితం మొత్తం ప్రజల గురించే నేను చేస్తా అన్నోనివి నువ్వు నౌకరీ చేస్తున్నావు కదా ఆడ. సో ఆ నౌకరీ ఇంకోటి మేము సమస్యల గురించి మాట్లాడే క్రమంలో ఎప్పుడైతే మాకు ఈ వర్గీకరణ అనే అంశం ఎప్పుడైతే వచ్చిందో అది వాళ్ళకి ఇష్టం లేని అంశం, దాని గురించి నేను మాట్లాడొద్దని చెప్పని నన్ను బేడీలేయాలని చెప్పి అంటకు ముందే నేను ఎప్పుడైతే ప్రజల ఇష్యూస్ అట్లే కంటిన్యూ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నానో అక్కడనే నన్ను ఆపాలనే ప్రయత్నం చేసి నువ్వు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నావు గవర్నమెంట్ మీద, ఇప్పుడే నువ్వు గురుకులాల చచ్చిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నావు, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ అయితే ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నావు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఇవన్నీ టిపికల్గా మాట్లాడి స్టార్ట్ చేయాలి. ఇది మంచిగా ఉన్నది ఎందుకు మాట్లాడదు? నేను నాకు మొదటి నుంచి అదే ఉంది, అదే మాట్లాడతా. ఒకవేళ ఏదైనా పొజిషన్ ఉన్నా కానీ గది మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడాలి కదా. వీళ్ళు అన్ని మలుచుకొని కూర్చొని సంజరం పెట్టినట్టుగా వీళ్ళు ఇళ్ళలో మలుచుకొని పంటే అధికారం నాకు వచ్చింది కదా, నాకు ఒకటి పోస్ట్ వచ్చింది, టెలిఫోన్లలో మాట్లాడుకొని నేనేమో నా సంబరంలో నేను ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోాలనుకునే రకం కాదు కదా. ఇప్పటి నుంచో ఉన్నాము, నువ్వు నౌకరు చేసుకుంటే మాకు నౌకర్లు వద్దనుకొని తెలంగాణ సర్వం అనుకొని తిరుగుకుంటూ కూర్చున్నాం మేము. నువ్వెవరు మమ్మల్ని ఆపేటందుకు?
సో ఇటువంటి అన్ని పెట్టుకొని వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత ఇక అది భరించలేకపోయిన వాళ్ళు భరించలేక లోపల కుట్ర ఏంటంటే దీనికి పోవద్దు బహిరంగంగా అనుకొని దాన్ని నెపంగా పెట్టేసేసి దాన్ని సరే తీసేసారు. పెద్ద ఇష్యూ కాదు, నాకు తెలుసు వాళ్ళు తీసేస్తారని తెలుసు అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరిని తీసేసిన అంతకు ముందు మందకృష్ణ నువ్వు వాడు అని మాట్లాడే సంభాషణ జరిగినప్పుడు చర్చ జరిగింది, మా ఇంటర్నల్ టీంలో జరిగింది. అట్లా మాట్లాడద్దు, మీరు అట్లా వ్యక్తిగత దూషణలకు రావద్దు, అండ్ ఏమైనా ఎవరికి నచ్చకపోయినా మురళి సార్ అన్నాడా? మురళి కాదు ఆ టీంలో ఆయన అన్నాడు కాదు అన్నారు. దాని మీద చర్చ కూడా జరిగింది, గ్రూప్ లో కూడా చేసిన నేను 2-3 సందర్భాలలో ఇటువంటి జరిగినాయి. ఆ చర్చ కూడా జరిగింది, అది చెప్పినాం. సో అయితే వీళ్ళకి ఏంటంటే నేను యాక్టివ్గా బయట వర్క్ చేస్తున్నా, గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాడు. అంతకుముందు గవర్నమెంట్ క్వశ్చన్ చేసినాం, ఇప్పుడు కూడా మరి అంతకుముందు 5,000 బడులు బంద్ అయినాయి అని చెప్పి చెప్పుకుంటూ తిరిగినాం. మరి గవర్నమెంట్ వచ్చినాక 2,000 బడులు బంద్ అయినాయి, ఇంకా 5,000 బడులు బంద్ అయితే అని చెప్పి మొన్న కౌన్సిల్ చైర్మన్ మొన్న ఒక మీటింగ్ లో చెప్పిండు. మరి బడులు బంద్ అయితే మాట్లాడాలా లేదా? ఇదే ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చి మనం ఇక్కడ కూడా ఇంటర్వ్యూలు చేసినాం, లైబ్రరీ కాడ కూడా పిల్లలను పట్టుకొని రిక్రూట్మెంట్ గురించి చేసినాం. సంవత్సరం అయిపోయింది, మరి సంవత్సరం అయిపోయింది కదా, 12 నెలల్లో 12 మంది యూనివర్సిటీలో ఉద్యోగాలు వచ్చినాయా? కనీసం వచ్చినాయా? యూనివర్సిటీలో ఉద్యోగాలు వచ్చినాయా? రాలే కదా. మరి అవన్నీ మాట్లాడుతున్నాను, అంతకుముందు మాట్లాడినా కదా, నువ్వు కూడా ఇంటర్వ్యూలు చేసినావు కదా, మరి ఇప్పుడు మాట్లాడద్దా? నాకు పొజిషన్ రాగానే నేను మలుచుకొని కూర్చోవాలా నేను? సో ఇవన్నీ మాట్లాడుతున్నా వాళ్ళకి గిడతలేదు. నువ్వు ప్రభుత్వం వ్యతిరేకం కాదా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాము, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాము. అయితే మరి పృథ్వీ అన్నకు విఠలన్నకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఎమ్మెల్సీయో ఏదైనా మంచి పోస్ట్ మంత్రియో ఇంకేదన్నా కార్పొరేషన్లో ఏదైనా చైర్మన్ ఇచ్చుంటే ఈ రేంజ్లో రెచ్చిపెట్టేళ్ళ ప్రభుత్వం మీద కానీ ఇంకా ఇవన్నీ విషయాల మీద కానీ వర్గీకరణ విషయాలు కానీ అనేది ఒక్కొక్క సైడ్ నుంచి వినబడుతుంది. మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు మాతో ఆపిస్తారు అబ్బాయి, నాకు అర్థం కాదు. వీటిలోనే మొత్తం నేను ఎలక్షన్స్ ముందే తిరిగాను, ఇప్పుడు నేను ఎందుకు కడతా? నాకేంది? నాకు చాలా ఇటువంటి వీళ్ళు కాదు, చంద్రబాబు కాడికి నాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పెద్ద మనిషి నాటితో కూడా చెప్తారు అవన్నీ. నేను ఫస్ట్ సమస్యల సెంట్రికే ఉంటా. ఈవెన్ ఏ స్థాయిలోకి పోయినా కానీ మాట్లాడేది అదే ఉంటుంది, ఇంట్లో మలుచుకొని కూర్చునేది ఉండదు. నా లైఫే ఇది కదా అబ్బా, మా లైఫ్ ఇప్పటిది కాదు కదా. కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ కూర్చొని నేను ఈ పనులు చేసుకుంటూ కూర్చున్నా. నేను నాకు ఒక విజన్ ఉన్నది, నాకు తెలంగాణ ఎట్లుండాలి అనేది నాకు స్పష్టత ఉన్నది. ఎటు పడితే గాలి ఎటు పడితే అటు అవి చాలా చిన్న అబ్బా, కార్పొరేషన్ అవన్నీ ఏంది కాదు పొజిషన్లు అవన్నీ. కాబట్టి వాటిని నువ్వు ఇప్పుడు అట్లా అంటే భీకరమైన తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడే చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి కదా. అప్పుడు కూడా పోలే ఇంత కేసీఆర్ను వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా నీకు రాజకీయ భవిష్యత్తు ఇస్తాము, నేను ఇది చేస్తాం అది చేస్తాం అన్న వాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి, మాకు బీజేపీ నుంచి వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కానీ ఎందుకు పోలే? కేసీఆర్ను వ్యతిరేకించవచ్చు, కానీ తెలంగాణ శక్తి వ్యతిరేక శక్తులతో మీ చేతులు కలిపడం కాదు కదా. అది ఇంటి పంచాయతీ అనుకున్నాం, ఈయనతో బరాబర్ కొట్లాడతాం, ఎస్ఆర్తో బరాబర్ కొట్లాడతాం. కానీ కేసీఆర్తో కొట్లాడుతున్నదని చెప్పని ఇద్దరు శత్రువుని అయితే దగ్గర తీయలేం కదా. అది మా పందా, అది చేసినాం. ఇప్పుడు కూడా అంతనే చేయమని చెప్పు. ఇప్పుడు అని రిక్రూట్మెంట్ చేయమని, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేయమని, విద్యా వ్యవస్థ మంచిగా చేయమని, అన్ఎంప్లాయ్మెంట్ ఏదవుతుందో అది ప్రాపర్గా చేయమని చెప్పు. సుఖశాంతులతో తెలంగాణ సుభిక్షమై ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలన్నాం. స్వర్ణ యుగం చేయండి, ఎవరు చేస్తారో వాళ్ళ దగ్గర డెఫినెట్గా దండం పెడతాం. చైనా దమ్మునదే చెప్పండి. అవినీతితో కూడుకుపోయిన దాన్ని నా తెలంగాణ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. తెంచిర్రబ్బా. 1 year బ్యాక్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో మీకు ఏదైనా పోస్ట్ ఇచ్చినా మీరు రిజైన్ చేసి వస్తుల్లా ఇట్లుంటే 200% ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి కదా. నువ్వు ఫస్ట్ విద్యా వ్యవస్థను యాక్సెప్ట్ చేయలేదు కనుక నువ్వు యాక్సెప్ట్ చేయొద్దని మా ఇంటర్నల్ మీటింగ్ లో చెప్పినా ఈయనకు కూడా. నువ్వు మేనిఫెస్టోలో పెట్టలే కదా, పెట్టినప్పుడు మనం పోయి ఏం చేస్తాం అందులకు? చేస్తారా చెప్పమని చెప్పండి, 6 నెలలు చేస్తారా, సంవత్సరాలు చేస్తారా చెప్పండి. ఇప్పటి కూడా టాయిలెట్ లేవని కొట్లాడుతున్నాం కదా, ఇప్పటికి కూడా మరి కొట్లాట జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పటికి ఎన్కౌంటర్లు అయితేనే ఉన్నాయి కదా తెలంగాణలో. అవన్నీ లేని ఎన్కౌంటర్ లేని తెలంగాణ అనుకున్నాం కదా, మరి ఇంకా వీళ్ళు వచ్చినా కూడా చంపుతారు కదా ఇంకా. అవును, ఎస్డిఎఫ్ కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేస్తుందా, ప్రజలకు అనుబంధంగా? ఇప్పుడు క్లియర్ కట్ గా అది కాంగ్రెస్ కు అనుబంధంగా పనిచేస్తుంది, అంతకుముందు పనిచేసింది, ఇప్పుడు కూడా పనిచేసింది అని అనుకోవాలి ఇక క్లియర్ గా, చాలా క్లారిటీ తోటి. మురళీ మనోహర్ సార్ కూడా ఇలా పనిచేసిందని తెలుసు అడ్వైజర్ గా. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎస్డిఎఫ్ లో ఉన్నాడా? మరి ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్ట? యాంటీ తెలంగాణ వాయిసెస్ లో నిజంగా పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ తో పనిచేయాలనే ఆలోచన మాత్రం పోయింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నాడు. గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి ఎక్సెప్ట్ ప్రొఫెసర్స్ కి ఇటువంటి వాళ్ళకి అన్ని స్వేచ్ఛ ఉంటది కాబట్టి వాళ్ళు ఉండొచ్చు అన్నది. ప్రొఫెసర్ చాలా మంది ఉన్నారు దాంట్లో కూడా, సుజాత గారు కావచ్చు, ఇక్కడ రాజు నాయక్ కావచ్చు, నీట్ ప్రొఫెసర్ రమా గారు కావచ్చు, ఇట్లా జానయ్య సార్ కూడా ఉండే కదా. జానయ్య సార్ కూడా ఉండే, కొంతకాలం ఉండే. అంటే ఇప్పుడు ఆయనకి ఎగ్జామ్షన్ ఎట్లా వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో కమిటీ ఉండి కాంగ్రెస్ అవుట్రైట్ సపోర్ట్ చేస్తున్నా కానీ ఇంట్లో ఆయన మెంబర్ గానే పెట్టిండ్రు. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ రెండు స్టిల్ కంటిన్యూ అవుతున్నట్టున్నది. ప్రాక్నూరు మురళి ఆడే కమిషన్ ఇచ్చిండ్రు, ఇండిపెండెంట్ ఉండాలి కదా. కానీ ఆయన కానీ ఇంట్లో ఇప్పుడు ఇంకా స్టిల్ ఉంటాడు, ఆయన ఇలా ఎస్డిఎఫ్ ఉంటాడు. ఇప్పుడు ప్రజల గురించి మనం పనిచేస్తున్నామో ఇళ్ళకెళ్ళి బయటకు వెళ్ళగొడతారు. ఇగో ఇది కథ ఆడ నడుస్తున్న తతంగం.
ఆయన అన్నాడు కదా పెద్ద ఏషియన్ డ్రామా కంపెనీ అని మాట్లాడండి. ఇప్పుడు డ్రామా కంపెనీ ఎవరు ఆయన, మీరా మేమా? ఎవరు డ్రామా కంపెనీ? ఇప్పుడు ఆయన ఇంత అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్స్ ఇచ్చింది కదా గోపీనాథ్, మరి ఆయన ఇప్పటివరకు తీయనట్టున్నారు నాకు తెలిసి అయితే. ఆయన ఇప్పటివరకు దాంట్లో అయితే అట్లే ఉన్నారు కదా. అందులో ఏం లేబా అన్డెమోక్రటిక్ అన్సోషల్ అది ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పిన. ఇప్పుడు మురళీ మనోహర్ సార్ గురించి కూడా చెప్పారు కదా, ఆ వేదిక మీద మురళీ మనోహర్ సార్ కూడా ఉండే. మరి మురళీ మనోహర్ సార్ అడ్వైజర్ అన్నారు, మా అడ్వైజర్ తీసేసి రోజు నాకు తెలియదు. ఇప్పుడు ఆ మురళీ మనోహర్ సార్ కూడా వీళ్ళు అన్నట్టే కదా, అందరిని అన్నట్టు అందరు ఏం రా మేధావులు మీరు రాదిరా ఇదిరా అన్నట్టుగానే పిలిచిండు. ఏదో ఊర్లలో పెళ్లిలో కూడా బామ్మర్దిని ఈ చేయి అరే ఈ చేయి అటైరా ఆ చేయి ఇటైరా అన్నట్టు బామ్మర్దులను పిలిచినట్టు పిలుస్తున్నారు వాళ్ళు మాట్లాడు. అంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి విజ్ఞానము వాళ్ళంత గొప్పగా వాడుతున్నారు. వాళ్ళు పొద్దున్న లేసే మళ్ళీ మాట్లాడతారు, ఓ పెద్ద సంఘ సంస్కర్తల కాడికెళ్ళి పుట్టినాం మేము, వాళ్ళ జేబుల మనుషులం మేము, వాళ్ళ ఇంట్లో మనుషులము, వాళ్ళ అన్ని మేము విమిడించుకొని ఉన్నాం అనే లెక్కలో వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ మాట్లాడే పచ్చి బూతులు అబద్ధాలు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళేమో బీజేపీ దేశానికి ప్రమాదం మనువాద పార్టీ, ఆ పార్టీకి మందకృష్ణ పృథ్వన్న విఠలన్న సపోర్ట్ చేస్తుర్రు, వీళ్ళు ప్రమాదం అని వాళ్ళు అంటారు, వాళ్ళు ప్రమాదం అని మీరు అంటారు. మరి ప్రజలు మిమ్మల్ని నమ్మన్నా వాళ్ళని నమ్మన్నా? ప్రజలు బ్యాక్గ్రౌండ్ చూసుకొని నమ్మాలి, ఎవరు నమ్మినా కానీ. పృథ్వీరాజ్ ఏం చెప్పినా వాళ్ళు ఏం చెప్పినా బ్యాక్గ్రౌండ్ చూసుకొని నమ్మాలి. మీరు ఇవాళ ప్రధానమంత్రి ఎవరు దేశానికి? నరేంద్ర మోడీ కదా. నరేంద్ర మోడీ దగ్గరికి పోతాడా ఈ సమస్య పరిష్కారం గురించి? ఎవరి దగ్గర తిరుగుతాడు? మందకృష్ణ ఎవరి దగ్గర తిరుగుతాడు? 30 ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటంలో మొట్టమొదటిసారి ఒక లాస్ట్ 1 year నుంచి ఎలక్షన్స్ కు బిఫోర్ అనుకుందాం, ఒక 1 year నుంచి తన ఆ పార్టీ సైడ్ పోయిండు. అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి కదా, అన్ని పార్టీల దగ్గర పోయిండు కదా, దేశంలో అన్ని రాజకీయ పార్టీల దగ్గర పోయిండు కదా. కేసీఆర్ బొంత పురుగునైనా ముద్దించుకుంటా ముద్దాడుతా కౌగలించుకుంటా కుష్టి వ్యాధిలోనే కౌగలించుకుంటా అని మాట్లాడిపోయిండు. అదే దాంట్లో మరి కేసీఆర్ చేస్తేనేమో ఓపు అవుతుంది. వీళ్ళందరూ కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడేవాళ్ళంతా. ఇదే మందకృష్ణ ఆఫ్టర్ 28 years సుదీర్ఘమైన మూవ్మెంట్ తర్వాత ఆ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మేము సపోర్ట్ చేస్తామని అన్నప్పుడు అప్పుడు సపోర్ట్ చేసిన మరి అన్ని పార్టీలకు సపోర్ట్ చేసింది కదా. నువ్వు రాహుల్ గాంధీ దగ్గర వాయ్, సోనియా గాంధీ దగ్గర వాయ్, ఎవరి దగ్గర దేశంలో శరద్ పవార్ దగ్గర వాయ్, అందరు రాజకీయ నాయకుల దగ్గర పోయింది కదా. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తాను అంత. ప్రధానమంత్రి మీటింగ్ ఎక్కడైతే ఇక్కడికి వచ్చిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన 1 year బిఫోర్ మీటింగ్ లో అదే ఎంఆర్పిఎస్ నరేంద్ర మోడీ ఉపన్యాసం జరుగుతున్న క్రమంలో ఇక్కడ వీళ్ళు నినాదాలు మా సంగతి ఏంటి, వర్గీకరణ సంగతి ఏంటిది అని చెప్పని నినాదాలు ఇస్తుంటే ముగ్గురిని బుక్కలు కొట్టిరు. పక్క బుక్కలు ఒకరి ఇరినాయి, తలకాయ వలిగింది ఒకరి, ఒక లేడీ ముస్లిం లేడీది కూడా తలకాయ వలిగింది. నేను చూసిన విజువల్ చూసిన, బతికి బయటపడ్డారు. సంవత్సరం తిరిగిన తర్వాత మేము సపోర్ట్ చేస్తామంటే అదే వేదిక మీకు అడిగి పోయిండు. మరి ఆయన పని కావాలా లేదా, వర్గీకరణ కావాలా లేదా? వర్గీకరణ కావాలని పోయిండు. ఇలా వర్గీకరణ కావాలని పోయినందుకు నువ్వు 38 ఏళ్ళు తన చేసిన పోరాటంలో ఎప్పుడు అయితే వాళ్ళ దగ్గర పోయి పాదపూజ చేయలే కదా. ఎవరికి హక్కు గురించి కొట్లాడిండు, ధైర్యంతో హక్కు గురించి కొట్లాడి అదే మాట మాట్లాడి ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజ్యం ఓన్ చేతుల్లో వాళ్ళ దగ్గర పోయిండబ్బా. దాంట్లో తప్పేంది? వాళ్ళు రాజ్యాంగాన్ని మీరు రద్దు చేస్తారు కదా, ఎవడు మీరు అంతా బానిసలు అయిపోతారు. భారతదేశంలో ఇవన్నీ ఉట్టి పిచ్చి మాటలు, ఇవన్నీ రద్దు చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ రిజర్వేషన్ వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం, ఇది దుర్మార్గం. అంటే అందరు చచ్చిపోయినావా? అంత ఈజీయా రాజ్యాంగాన్ని మార్చేంత పెద్దోళ్ళ? కేసీఆర్ కూడా మాట్లాడినబ్బా. మరి కేసీఆర్ దగ్గర మాట్లాడి సంకనాక తిరిగి రైళ్ళంతా మాటలు బొచ్చడగా మాట్లాడతారు. అవన్నీ ఉట్టి అయ్యేటిగా పాసిబుల్ అయ్యే పనులు కావన్నీ. రాజ్యాంగం మారుస్తారు, అది మారుస్తారు, ఇది మారుస్తారు అనేది అది అయ్యే పని కాదు. ఈ దేశం మీద మమకారం ఉన్న చాలా మంది బతికే ఎవరో ఒకరిద్దరు కోన్కిస్కాడని మాట్లాడుతున్నారు అట్లే. కానీ అవన్నీ జరిగే పనులు కావు. అవన్నీ ఒక మిస్ఇన్ఫర్మేషన్. అంటే డైరెక్ట్ మాట్లాడితే వర్గీకరణ మనం వ్యతిరేకించిన వాళ్ళం అయితే కాబట్టి వేరే తిరిగి వచ్చి ఇది చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఇదంతా వాళ్ళు చేస్తున్నటువంటిది ఎవరి చేతిలో లేదు. అంత ఈజీ కాదు రాజ్యాంగం మార్చాలంటే. ఎత్తేస్తాడు మోడీ. ఎందుకైతే ఎట్లయితే ప్రైవేట్ లో కూడా రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మందకృష్ణ డిమాండ్ కూడా అదే, ప్రైవేట్ లో కూడా కావాలి. ఇప్పుడు నా తెలంగాణ ప్రజలకు నా తెలంగాణ వాటా కూడా కావాలని కదా మేము మా బోటులో అంటున్నాము. రేపు అవి కూడా కావాలంటే ఉన్నది కూడా అంత దమ్ముందా నువ్వు చెప్పబ్బా? రిజర్వేషన్లు ఉడబీకిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అనేది దేశంలో తిరిగే పరిస్థితి ఉంటుందా? ఏం బక్వాస్ మాటలు మాట్లాడతారు వీళ్ళంతా. రిజర్వేషన్లు ఉడబీక్తారు, రిజర్వేషన్లు ఉడతారు. కొయి మైకాలాలు పైదానా ఇవ్వా ఇప్పటిదాకా. మా అంబేద్కర్ కాలి 10 ఏళ్ళే పెట్టిండు కదా. చెప్పు ఓడొచ్చి తీసేస్తారో చెప్పు. అసమానతలు అన్ని నిండిపోయినాయా? అంత సమానంగానే ఉన్నారా? అసమానతలు ఉన్నంత కాలం జరుగుతాయి. ఇవి కిందోని పైకి తీసుకురావాల్సిందే. ఎక్కడో కిందో నా హక్కు రాలేదంటున్నారు కదా వీళ్ళంతా. ముర్రో ముత్తుకుంటారు కదా కిందోళ్ళంతా. నాది నాకు కావాలనుకునే కాదు ఇంకా ఉన్నది కూడా విక్తావా?
ఎస్ కొంతమంది చేతులలో రిజర్వేషన్స్ వచ్చిన వాళ్ళ కొన్ని కుటుంబాలకు ఎక్కువ ఉపయోగపడుతున్నది, వాటిని మాత్రం తీయాల్సిన అవసరం రేపు పొద్దుగాల ఉంటుంది, జరుగుతుంది. అది దాని మీద పోరాటాలు జరుగుతాయి. ఇవన్నీ ఫాల్తూ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ. ఇవి డైరెక్ట్ అంటే అదే అంటున్నారు కదా, ముంగట డైరెక్ట్ వచ్చి దీన్ని అనలేక బీజేపీ అనే బూచి చూపించి ఇది ప్రమాదకరమైంది. మాకు తెలియదా? మేము తిరిగినాం ఎప్పుడన్నా? నేను తిరగలేదే. మీరేమో బోకేలు పోయి తీసుకుపోయి ఇస్తాడు, నాగనూరు మురళి తీసుకుపోయి ఇప్పుడు బీజేపీ అంటాడు. కమిషన్ కాగానే చైర్మన్ కాగానే పోయి బోకే తీసుకుపోయి గవర్నర్ ఇచ్చింది. గవర్నర్ ఎవడా ఆయన? ఎవడు? కాంగ్రెస్ వాడా? ఎవడు? RSS వాడే గవర్నర్. ఎందుకు పోయావు మరి ఆయన దగ్గరికి? నీకేం పని? ఆడ పోయి బోకేలు ఇచ్చుకుంటావు. నీకు ఏమైనా పైరవులు కావాలంటే టెలిఫోన్లు పోతాయి, నీకు అన్ని మీకు కావాల్సిన పోస్టింగ్లు కావాలంటే మీకు అన్ని మీరు చేసేటి అన్ని చేసుకుంటుంటారు. బయటకు కానీ జనం చూపించాలి మాత్రం బీజేపీ అని ఇవన్నీ మాట్లాడుతుంటారు. ఇవన్నీ ఇవన్నీ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చెప్తారు? సార్కు ఇండైరెక్ట్ గా వర్గీకరణ అక్నూరు మురళి సార్కు లేదంటే SDF మొత్తానికి వర్గీకరణ ఇష్టం లేదని అంటారా? SDF మొత్తానికి కాదు, SDF లో వర్గీకరణ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు దాని తర్వాత ఏం చర్చ జరుగుతుందో తెలియదు. మరి మురళి సార్కి ఇష్టం లేదంటారా? 100% ఇష్టం లేదు కనుకనే నా అసలు బయటికి తీసింది అబ్బా. లేకపోతే చర్చకు రావాలి కదా. చర్చ లేకుండా బయటికి తీసుకొచ్చినట్టు ఏంటిది? అంటే మాకు నాతో ఫిజికల్ మీటింగ్ పెడతాము, ఫిజికల్ మీటింగ్ పెట్టి మాట్లాడతామని చెప్పిండ్రు. అబ్రప్ట్ గా తీసి డిలీట్ చేసి ఇప్పుడు దానికి ఏం చెప్పిండు? కారణం ఏం చెప్పిండు? అందులో ఉన్నటువంటి కో కన్వీనర్, ఇప్పుడున్నటువంటి కో కన్వీనర్, నువ్వు బండి సంజయ్కి బీజేపీ అయినకు నీ కులం కాబట్టి సపోర్ట్ చేసినావు, అందుకే తీసేసారు అని చెప్పని మాట్లాడు. ఒకవేళ తీసేసారు అనుకో, ఎలక్షన్ కాగానే తీసేసేయాలి కదా. ఇన్ని రోజులు ఎందుకు? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ తీసినాక ఎందుకు తీసారు? వీళ్ళంతా ఒక ముఠ సమాజంలో. ఎస్, ఇదంతా వీళ్ళదొక ముఠ. వాళ్ళు అనేక విషయాల మీద కొట్లాడతారు. అరే ఏడ కొట్లాడిన వాళ్ళు ఏడైంది? మళ్ళీ అదే చెప్పిన కదా, ఏమైంది ఇప్పుడు? ఒకటే కొట్లాడినటువంటి వాళ్ళు ఒక నేను SDF లో ఉన్నటువంటి అందరిని అంటలేను, మొత్తం అందరు కాదు, అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, నా ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆడ మాట్లాడతలేరు కావచ్చు, మాట్లాడుతుండొచ్చు కొంతమంది, అది వేరే విషయం. వీళ్ళు ఈ గ్యాంగ్ ఏతున్నదో మురళి అండ్ కొంతమంది గ్యాంగ్ ఉన్నారు, ఈ గోపీనాథ్ ఇటువంటి వాళ్ళు కొంతమంది గ్యాంగ్ ఉన్నారు. ఈ గ్యాంగ్ నే అంటున్నాను నేను, మీతోల గురించి నేను అంటలేను. మీతోల గురించి అనాల్సి నాకు అవసరమైంది. ఆయన అంటే నాకేమొస్తుంది? ఆయన అంటే నాకు వచ్చేది ఏం లేదు. ఇంకా వ్యక్తిగతంగా ఆయన ఉంటాడు కాబట్టి నాకు ఆయనతోనే ఏమన్నా ఉండేది చేసుకోవచ్చు కావచ్చు. నేను నాకు అది ఆయనతో అవసరమే లేదు. నా జీవితం ఈ జీవితం కాదు కదా, ఆయనతో మాట్లాడేది లేదు, ఆయన ఫోన్ కాల్ మాట్లాడేది లేదు, ఆయన ఇదేం లేదు, కొత్త ఈజ్ క్లోజ్డ్. నాకు ఒకసారి ఆ మనిషి మీద విరక్తి పుట్టిందంటే క్లోజ్. ఆయన ఈజ్ నాట్ ఎ పీపుల్ సెంట్రిక్ పర్సన్, ఈజ్ అన్ ఇండివిజువల్ సెంట్రిక్ పర్సన్. పొలిటికల్ పొజిషన్ చుట్టూ తిరిగేటువంటిది బయట చూపిస్తున్నాడు ఆయన. అంతేగాని నేను అందుకనే ఆయన మా దరిదాపులో కూడా వచ్చేటట్టు నా కాదు, నియర్స్ ఉంటుంది దరిదాపులకు కూడా, ఇంకా చాలా మంది నాకన్నా జూనియర్స్ దరిదాపులకు వచ్చేటువంటి స్థాయి కూడా కాదు. ఇంకా నువ్వు కొట్లాడుతున్నావు, ఇలా మైక్ పట్టుకొని కూర్చొని నీ కష్టం మీద నువ్వు వాడుకుంటావు, కెమెరాలో మనిషిలో మన్నో మంచడం పట్టుకొని నువ్వు తిరుగుతున్నావు జనంలో పడి, జనం సమస్యలు పడి బయటికి. నీకు కావాలంటే నీకు నౌకరు రాదా? నీతో నీకేమైనా అవుతుందా? కానీ కొట్లాడుతున్నావు జనం తరఫుకి వెళ్ళి. నేను కొట్టినా అరెస్ట్ చేసినా ఇట్లా చాలా మంది కొట్లాడుతారు కదా. వీళ్ళందరి దగ్గర కూడా రాలేడు ఆయనే, ఎందుకంటే ఆయన నౌకరోడు, ఆయనే జీతగాడు, ఆయనే జీతగాడు, యజమానికి జీతగాడు. యజమాని ఎవడంటే రాజకీయ నాయకుడు. రాజకీయ దగ్గర జీతం తీసుకొని పబ్లిక్ ట్యాక్స్లు కట్టిన పైసలతో జీతం వస్తున్నది, వాళ్ళు ఆ పని చేస్తున్నారు. జీతం ఉండి కూడా నేను చేసిన అంటే ఏ ఉద్యమాలలో ఉన్నాడు చెప్పి? ఏ సామాజిక ఉద్యమాలలో ఉండే ఆయన? ఆయన ఏ సామాజిక ఉద్యమాలలో లేడు, ఏ తెలంగాణ ఉద్యమంలో లేడు. మా బోటలో అట్లీస్ట్ చలో ఏదో వచ్చిండు కదా అనే ఉద్దేశంతో నేను వర్గీకరణ అనే ఒక్క అంశంతో, కేవలం వర్గీకరణకు పృథ్వీరాజ్ అంటే సపోర్ట్ చేస్తున్నాడు కనుక దాని మీద చర్చ లేకుండా అబ్రాప్ట్ గా, ఇంకా డెమోక్రాటిక్ ఇక్కడ డెమోక్రాట్ లేదు, మన లేదు. ఆయన గురించి అంత మాట్లాడే చర్చ జరుగుతుంది కాబట్టి చర్చ జరుగుతున్నా నేను కూడా ప్రజలు కూడా గమనించాలి. ఏదో నేను వ్యక్తిగత దూషణల గురించి అంటే నేను చర్చ చేయాలి. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఇదే వేదిక మీద మన దగ్గర చాలా క్లియర్గా చెప్పిండు, ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడినా కానీ వాళ్ళతో పనిచేస్తాను సిద్ధం అని చెప్పని. మరి చెవులు గడలు పడ్డాయా? దూదులు పెట్టుకురా, రైలు దూదులు పెట్టుకురా. మరి నేను నిజంగా సపోర్ట్ చేస్తా అంటే రాని భయ్, మీ టీం అంతా వచ్చి పని చేద్దు రాండి, మన దగ్గర పని చేద్దు రాండి, మాతో పని చేద్దు రాండి. మీరు అంటారు కదా మరి మేము వ్యతిరేకం కాదు అని. ఇది బయట చెప్పేటందుకు సమాజం చీతూ అంటున్నది వాళ్ళని. అంటారు కాబట్టినే మేము కాదు, కానీ నేను బీజేపీ ఉన్నాడు కాబట్టి మేము వస్తలేము, బీజేపీ వస్తే రాజ్యాంగం పోతుంది, ఇవన్నీ నకరాల మాటలు, ఇవన్నీ బోకస్ మాటలు, ఇవన్నీ బహిరంగంగా రా. నీ సమాజాన్ని మొత్తం కూర్చోబెట్టి ఎవరు వ్యతిరేకిస్తుండో నువ్వు మాట్లాడతావు కదా. ఇన్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారు కదా ఇప్పటిదాకా. ఎక్కడ ఓపెన్గా వచ్చి నువ్వు అట్లా మాట్లాడినావు అని చెప్పి నువ్వు తీసి అవతల పడాలి కదా. ఇదేనా నువ్వు అంబేద్కర్ నేర్పిన సంస్కారం ఇదేనా అని చెప్పి మాట్లాడాలి కదా. ఇంత హీనంగానా, ఇంత నీచంగానా మీ భాష మేధావుల పట్ల? నీ కమిటీలో అడ్వైజర్ కూడా వేదిక మీద ఉంటాడు, అది కూడా చూసుకోకుండా మీరు మా అడ్డగోలుగా మాట్లాడతారా? అంటే వీళ్ళ మీద మాట్లాడితే వీళ్ళు SC ST అట్రాసిటీస్ కేసు పెడతారు కాబట్టి ఎవరు మాట్లాడరు అని చెప్పి మాట్లాడినాం ఇవాళ. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు మీ మీద SC ST అట్రాసిటీ పెడదామని ప్లాన్లో ఉన్నారు, SC కమిషన్ కూడా కంప్లైంట్ ఇద్దామని ఉన్నారు. మరి వాళ్ళు ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్ అని ఇంకా కొన్ని పాస్ చేశారు కదా. మరి ఇప్పుడు బీసీల పరిస్థితి ఏంది? ఒకవేళ బీసీలో అన్నప్పుడు
అంటే వీళ్ళు తొక్కితే తొక్కించుకోవాలి, గిల్లించుకోవాలి, పిసికితే పిసికించుకోవాలా? వీళ్ళకేమైనా మీరు భవిష్యత్తులో కొట్లాడేది ఉందా? మరి ఓన్లీ మీరు మాదిగ రిజర్వేషన్ అసలు ఇది కదా. ఇప్పుడు అన్న మాదిగలు ఎట్లయితే సఫర్ అవుతారని మీరు చెప్తుర్రో, వాళ్ళకి ఎంతైతే అన్యాయం జరుగుతుంది అంటున్నారో, అంతకు 100 రెట్లు ఎక్కువగా అక్రమ అట్రాసిటీ కేసులతోని చాలామంది జైళ్ళలో మగ్గుతారు, పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నోళ్ళు ఉన్నారు, రాజకీయంగా ఎదిగేటోళ్ళు విద్యార్థి నాయకులు కావచ్చు, లేకపోతే ఒక పెద్ద నాయకులు. కానీ మీకు కనబడట్లేదు అన్న, మరి మీరు చూడలేదా? నేను ఆ వేదిక మీదనే మైపాల్ నువ్వు చూడు, ఆ వేదిక మీదనే ఈ అంశం కూడా మాట్లాడినా. చాలా మంది లోపల ఉన్నది, బీసీల లోపల ఇంకా మిగతా అగ్రకులాలకు సంబంధించిన కొన్ని ఫాల్స్ కేసెస్ పడుతున్నాయి. వీటన్ని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే సమన్వయ కమిటీ లెక్క పెట్టాను కానీ దీని నిజ నిర్ధారణ అనేది ఎట్లయితే ఇప్పుడు ఎన్కౌంటర్ జరుగుతూ పోయి నిజ నిర్ధారణ అని పోతుందో, ఇటువంటి మన కమ్యూనిటీస్ మీద కూడా మనకు చెప్పేటట్టు ఉండాలి. దీన్ని పావులుగా వాడుకోవద్దు, దీన్ని వాళ్ళ స్వార్థాల గురించి వాడుకోవద్దు. అంటే ఆయన తన మందికి కూడా 2-3 ఎగ్జాంపుల్ చెప్పిండు. పలానా జాగాలకు ఇట్లా అయింది, ఇట్లా ఫాల్స్ కేసు పెడితే నేను ఇన్వాల్వ్ అయ్యేసి, నువ్వు కావాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకో, నీకు మొత్తం టెలిఫోన్ నెంబర్లు ఇస్తాను, నీకు మొత్తము. కొంతమంది పోలీసు వాళ్ళతో కలిసి పోలీసు వాళ్ళే ఎంకరేజ్ చేసి పెట్టించినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇట్లా కొన్ని జరుగుతున్నాయి అని చెప్తలే. కొంతమంది భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ కూడా ఎస్సీలను కొందరిని వాడుకొని బీసీల మీద కావచ్చు, లేదంటే పేద ఓసీల మీద కావచ్చు, వాళ్ళకి నచ్చినోడి మీద కానీ రాజకీయ నాయకులు అట్రాసిటీ కేసులు పెడుతున్నట్టు మీరు 100% కరెక్ట్. అది అన్ని అట్లా కూడా కాదు, వాళ్ళు ఇంకా ఇన్సల్ట్స్ గురవుతున్నారు. కానీ ఇట్లా కూడా జరుగుతున్నాయి. ఇట్లా జరగదు, ఒక్క కేసు కూడా అట్లా తప్పుడు కేసు వస్తే పోదు, జరగదు. 100% అది జరగదు. వాటి మీద బరాబర్ మాట్లాడాల్సిందే, బరాబర్ వాళ్ళ దగ్గర పోయి కన్విన్స్ చేయాల్సిందే. ఇట్లా వాడుకోబడద్దని కూడా కేసెస్ ఇవన్నీ కూడా మిస్యూజ్ జరగకుండా చూసుకోవాలనే అనాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను మన నోటీస్కి వచ్చిన ఏది ఉన్నా కానీ నేనైతే ఇండివిజువల్గా ఇంటర్ఫియర్ ఇప్పటిదాకా అయినా అట్లా వచ్చినాయి కూడా, కొన్నిసార్లు కూడా చేసినాం. కొన్ని మన చేతులు లేకుండా ఉండేటివి ఉంటే వాటిని ఇంకా పెద్ద సమూహంతో జరగాల్సిన అవసరం ఉంటుంది. అది చేయాలి. ఏదైనా కానీ అది మిస్యూజ్ అవుతున్నప్పుడు మాత్రం దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కరికి నష్టం జరిగినా, ఒక్క కుటుంబం దాంతో బలైనా కానీ అట్లా అనుకుంటేనే అని కనుక పోయేది ఉంటే చాలా అవమానపడతారు. ఆ కుటుంబం కూడా, సమాజంలో కూడా అరే గట్ల మాట్లాడతారా వీళ్ళని అన్నట్టుగా ఉన్నది. ఇంకోటి, ఏ కులం వాళ్ళు తిట్టొద్దు కదా. ఇప్పుడు బాపనోళ్ళని తెల్లారులు వేస్తే తిట్టేటోళ్ళని నేను ఎంతో మంది చూసిన. బాపనోళ్ళు దొంగలని, బాపనోళ్ళు దోసుకుంటారని, బాపనోళ్ళు మనువాదులని, కూసుండి తింటారని మీరు విన్నారా ఎప్పుడన్నా? ఇక అది వాడక భాష అయిపోయింది కదా జనాలకు చాలా మంది. ఇప్పుడు అంటే అలా తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు, తప్పు చేసిన వాళ్ళు అనడం వేరు, కానీ మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే మరి ఎవరు ఏ కులాన్ని తిట్టొద్దని నా పర్సనల్ అభిప్రాయం. పక్కా ఎవరు ఏ కులాన్ని తిట్టాల్సిన అవసరం లేదు, తిట్టొద్దు కూడా. కులంలో ప్రతి కులంలో ఇటున్నారు అట్టున్నారు. కొంతమందిలో మెజారిటీ దోపిడీలు ఉంటారు, మెజారిటీ తక్కువ ఉంటారు. ఇప్పుడు నక్సలైట్లలో బాపనోళ్ళు ఉన్నారు, నక్సలైట్ల రెడ్డి వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లలో అన్ని కులాలు గొల్లు ఉన్నారు, గౌండ్లు ఉన్నారు, అందులో మాల ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అందులో కూడా పంచాయతీ ఏమైంది, గద్దరు సత్యమూర్తి అసంటోళ్ళు ఏంది, ఇంట్లో ఉన్నోళ్ళు కూడా కొంత వర్గాల వరకే నాయకత్వం ఉంది, మా కాడికి రాలేదని వీళ్ళు బయటకు వచ్చారు కదా కొంత. అంటే ఆ చర్చ మాత్రం అందులో కూడా జరిగింది. సరే, అట్లా ఎక్కడ జరిగినా కానీ, డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉన్నా కానీ అది ఆ ఫైట్ ఎక్కడ కూడా జరుగుతూనే ఉంటుంది అదంతా. కానీ కులాలని డైరెక్ట్ అనాల్సిన అవసరం లేదు. ఒకవేళ అన్నగానే చదువుకోవాలంతనే. రైట్ అండి. ఇంకా ఫైనల్గా ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అంటే వాళ్ళు ఆపితే ఆగుతుందా? అసలు వాళ్ళు ఆగనప్పుడు మీరు ఊకే వాళ్ళ మీద మాట్లాడు అవసరమా అంటే ఏం చెప్తారు ఫైనల్గా? నేను ఇప్పుడు ఈ నెలకెళ్ళి ఎవరి మీద మాట్లాడలేదు. నేను కూడా నేను షోక్తోనే వీళ్ళని క్రిటిసైజ్ చేయలే కదా. ఫస్ట్ టైం నేను ఆ మీటింగ్ పోతున్నా, మీటింగ్ వచ్చినప్పుడు నన్ను మెసేజ్ చూసినా, ఉన్నది వాస్తవం ఏందో సమాజం కూడా తెలవాలి కదా. ఈ ముసుగు తీయాలని అనిపించింది, తీసేసిన. ఇంకా వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడతలేరు. మాట్లాడితే చాలా ఉన్న దగ్గర చాలా మెటీరియల్ ఉన్నది. రైట్, నేను ఫేస్ చేసిన రెడీగా ఉన్నా. ఒకవేళ అట్లా ఫ్యాక్ట్ ఉండేది ఉంటే దొంగ కేసులు పెడితే అది కూడా చూద్దాం. వాళ్ళు దొంగ కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పెట్టినా పర్వాలేదు, చూసుకుందాం. సమాజం కూడా ఉంది కదా. మేము ఎక్కడో పోయి పొక్కల వండుకుంటోళ్ళం కాదు కదా, మేము మూలకు పోయి దాచుకుంటోళ్ళం కాదు కదా, లేకపోతే అధికారుల ప్రభుత్వం షెల్టర్ తీసుకునేటోళ్ళం కాదు, మేము ప్రజలలో ఉండేటోళ్ళం. ఇవాళ కదా తెలంగాణ ఉద్యమం అప్పుడే ఇంతకాలం బతుకుతామని అనుకోలేదు. ఇప్పుడు నువ్వు చేసేది ఏంది? అప్పుడు చూడలేదా? ఇవన్నీ కొత్తనా మాకేమన్నా? ఇది మందకృష్ణ దృష్టి దాకా వెళ్ళిందా? మీ మీద విఠలన్న మీద మీ మీద అట్రాసిటీ కేసులు పెట్టి కొంచెం ఎస్సీ చట్టాలు పెట్టాలని పోయినాయి, అందరి దగ్గర పోయినాయి. వాళ్ళు కూడా మాట్లాడి మాత్రం నిన్న కూడా ఎంఎస్ఎఫ్ వాళ్ళు కావచ్చు, ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా, నరేష్, మా శేఖర్ వీళ్ళు నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళు ఈ సంఘీభావం ప్రకటిస్తున్నటువంటి వాళ్ళను కూడా మీరు వదులుతలేరు కదా. మరి మేము కూడా సమాజానికి చెప్తారు. నేను కూడా వాళ్ళకి చెప్పదలుచుకుని ఏంటంటే, ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు కదా. నువ్వు అన్న ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, వాస్తవమే ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది, అందులో అందరిని కూడా అంటలేను నేను, పేదోళ్ళని కావచ్చు, ఎవరిని అంటలేను, కొందరు మిస్గైడ్ కూడా కావచ్చు. మీ ఎవరు దూషించలే, అందరికీ సమాన హక్కులు అయితే అంబేద్కర్ చెప్పిండు, సేమ్ అదే అందరికీ రావాలనే దాంట్లే. కానీ మీరు దుర్మార్గంగా, మీరు పైశాచికంగా
మీరు పిచ్చోళ్ళ లెక్క కనుక చేస్తే సమాజం మొత్తం మీరు విలయపడతారు. ఎందుకంటే బీసీలను తిడుతున్నారు, ఓసీలను తిడుతున్నారు, అందరిని తిడుతున్నారు. ఎవరైతే సపోర్ట్ బేస్ వచ్చిన ప్రతి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులను తిడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక సామాజికంగా వాళ్ళకు కూడా నేపథ్యం ఉంది కదా, వాళ్ళకు కూడా కులాలు ఉన్నాయి కదా, వాళ్ళని అభిమానించేటటువంటి సమాజం కూడా ఉన్నది కదా. వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు, మీకు తెలుస్తలేదు. మీరే సమాజం నుంచి విలయపడతారని మాత్రం చెప్తున్నాం. అది నిన్న కూడా ఆ పిల్లలు చెప్పారు, ఇప్పుడు నేను అంతకు ముందే చెప్పిన, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. మీరు కరెక్షన్ చేసుకోండి. కరెక్షన్ చేసుకోకపోతే కొంతమంది మాట్లాడితే కమ్యూనిటీ అందరికీ జరుగుతుందా, వీళ్ళు మాట్లాడే వాళ్ళకి జరుగుతుందా? బయటికి రావాలి కదా, కమ్యూనిటీ బయటికి రావాలి. మేమంతా వీడు మా కమ్యూనిటీ రిప్రజెంట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు, కాదు అది అని చెప్పని వాళ్ళు బయటికి రావాలి కదా. బయటకు వచ్చి వాళ్ళే కమ్యూనిటీ కాదని చెప్పాలి కదా. ఇలా వాళ్ళే కొంతమంది మాట్లాడుతుంటే నిజంగానే కమ్యూనిటీ అనుకుంటారు కదా జనము. చాలా మంది పేదరికంతో ఉంటారు. మేము ఇప్పటికి మాట్లాడతలేం కదా, నేను మాట్లాడతలేం కదా, ఇప్పటికే మాట్లాడతలేం కదా. నాకు ఇప్పటి దోస్తులు లేరా ఇట్లా ఇంత గొడవ జరుగుతుంది కదా. ఇంద్రవెల్లి సైడ్ సిగ్నల్స్ కూడా ఉండవు. ఆసిఫాబాద్, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ సైడ్ మహర్ అనే కమ్యూనిటీ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఇప్పుడు మీ గొడవ జరుగుతుంది కూడా వాళ్ళకి తెలియదు. మొబైల్ సిగ్నల్స్, ఇంటర్నెట్ కూడా ఉండని ఏరియాలు నేను చెప్తున్నా. అదే కొంతమంది ఈ కొంతమంది తలబండిన వాళ్ళకు వాళ్ళే మేధావులు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. అంబేద్కర్ ఇచ్చినటువంటి భిక్షతో చదువుకొని అది మాకే కావాలి, మా ఇంటికే కావాలి, ఇంకోనికి రావద్దు, నా కులంలో ఉంటాను కూడా ఇంకోనికి రావద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు కదా. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా. ఇలా వివేక్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి వివేక్ వాళ్ళ ఫాదర్కి వచ్చిన అన్ని వచ్చినాయి, నేషనల్ లీడర్లు అన్నీ కదా. మరి మీతోకి వచ్చు కదా. అదే కుటుంబంలోకి వెళ్ళి ఎందుకు ఉండాలి? మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లో ఎవరు కూడా ఆ సామాజిక వర్గాలను ఎవరు చేసుకున్న వాళ్ళు కూడా లేదట. ఇలా మా గురించి మాట్లాడుతున్నారు, మీరు చేసుకుంటారా, మీరు అది చేసుకుంటారా, ఇది చేసుకుంటారా, సరే మా ఏం చేసుకుంటారో తర్వాత సంగతి. మీ నాయకుడు ఎవరు చేసుకుంటారు చెప్పరాదా? మీ ఇళ్ళలో ఎవరు వాళ్ళ ఇళ్ళలో ఎవరు అంత దూరం దాకానే పోదు, కానీ మీరే మాట్లాడిపిస్తున్నారు ఇవన్నీ. మీరు ఏ సామాజిక వర్గాల వాళ్ళని కలుపుకున్నారు? మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు? వీళ్ళంతా ఆ డేటా అంతా తీస్తే శాతాడు పొడుగుంటది. అందుకని ఫస్ట్ మీరు చూసుకోరు బైసాప్, మా దానికి వచ్చే బదులు మీరు చూసుకోరు. మిమ్మల్ని ఎవరు లీడ్ చేస్తున్నారో గవి చూసుకోర్రి ఫస్ట్. మీరే పెద్ద కులవాదులు. మీరు మమ్మల్ని ఉండి క్యాస్టిస్ అని మాట్లాడి మెసేజ్ పెడతాడు ఈయన. పెద్ద మనిషి మెసేజ్ పెట్టిండు. అవన్నీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు అవన్నీ చెప్తా. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఇదండి పృథ్వీరాజ్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. అసలు మరి చూడండి, మీరు పృథ్వీరాజ్ అన్న మాట్లాడింది కరెక్టా లేకపోతే వాళ్ళ వ్యతిరేకులు మాట్లాడింది కరెక్ట్ అనేది మీరు డిసైడ్ చేయండి, కామెంట్ చేయండి. బట్ బూతులు మాత్రం కామెంట్ చేయడం ఇవి మానుకోవాలి. ఎవడైనా సరే బూతులు మానుకోవాలి. ఫోన్లు చేసి కొందరికి విట్టలన్న లాంటి వాళ్ళకి కూడా బ్లాక్ మెయిలింగ్ కాల్స్, బూతులు అవన్నీ తిడుతున్నట్టు మనకు తెలుస్తుంది. అసలు ఎవరికైనా సరే మీరు రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే మీరు డెఫినెట్గా కౌంటర్గా ప్రెస్ మీట్లు పెట్టండి, ఎన్నన్నా మాట్లాడడం. కానీ ఆ బూతులు మానుకోవాలని మాత్రం విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై